చాలామంది మద్యం తాగేటప్పుడు అనేక రకాల ఆహార పదార్థాలని మంచింగ్గా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మద్యం తాగేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలని తీసుకుంటే అసౌకర్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అవి జీర్ణక్రియలో సమస్యలని కలిగించవచ్చు లేదా మద్యం ప్రభావాన్ని పెంచవచ్చు. అయితే ఇప్పుడు మనం మద్యం తాగేటప్పుడు కొన్ని తినకూడని పదార్థాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. అధిక మసాలా కలిగిన ఆహార పదార్థాలు, అందులో మిరపకాయలు, మిరియాలు తినటం వల్ల మద్యం తాగేటప్పుడు కడుపు మంట లేదా ఆమ్లత్వం ఎక్కువగా రావచ్చు. అలాగే పాలు, చీజ్, క్రీమ్ వంటి అధిక కొవ్వు కలిగిన పాల పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి. మద్యం తాగినప్పుడు ఇవి మరింత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా పేగుకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, జంక్ ఫుడ్స్, చిప్స్ లాంటివి తీసుకోవటం వల్ల దాహం పెరుగుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ అధికం అవుతుంది. ఇది మద్యం ప్రభావాన్ని ఎక్కువగా చేసి తలనొప్పిని కలిగిస్తుంది. అలాగే చాక్లెట్లతో కూడిన ఆహారం మద్యం తాగేటప్పుడు జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఇందులో ఉన్న కెఫెన్ శరీరంపై మద్యం ప్రభావాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. ఇక పండ్ల విషయానికి వస్తే నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మద్యం తాగేటప్పుడు ఇవి తీసుకోవటం వల్ల కడుపు మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా తీయని పదార్థాలు మద్యంతో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు మారవచ్చు. అలాగే మద్యం ప్రభావాన్ని పెంచి అసౌకర్యంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతాయి. ఇది మద్యం తాగేటప్పుడు అసౌకర్యంగా అనిపించవచ్చు. అదేవిధంగా పెట్రోలింగ్ చేసే పనితీరుని తగ్గించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో అధిక మోతాదులో అన్నం తినటం, మద్యం తాగుతూ అన్నం తినటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు బరువుగా అనిపించటం వంటి సమస్యలు కలగవచ్చు. అయితే మద్యం తాగేటప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకోవాలో తర్వాత వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మద్యం తాగేటప్పుడు నీటిని ఎక్కువగా తాగటం, సరైన పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. అయితే అతి ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.